హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. న్యాచురల్ బ్యూటీలో ఈరోజు నేను మీకు వింటర్లో అత్యధిక శాతం ఎదుర్కొనేటటువంటి సమస్య కాలిపగుళ్ళు. సో ఈ కాలిపగుళ్ళు ఏ విధంగా ఇంట్లో హోమ్ రెమెడీస్తో నయం చేసుకోవచ్చు అండ్ కాలిపగుళ్ళు ఎందుకు వస్తాయి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా చెప్పబోతున్నాను. స్టార్ట్ చేసేద్దామా మరి మన వీడియో. ఫస్ట్ మనం కాలిపగుళ్ళ గురించి తెలుసుకుందాము, ఆ తర్వాత కాలిపగుళ్ళకి హోమ్ రెమెడీస్ ఏంటో చూద్దాం. అసలు కాళ్ళు పగలటానికి రీజన్స్ చెప్పాలంటే కనుక మనకి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనకి డీహైడ్రేషన్ వల్ల కూడా కాళ్ళు పగులుతూ ఉంటాయి. ఈ డీహైడ్రేషన్ అనేది ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి శరీరం డీహైడ్రేట్ అయిపోతూ ఉంటే వాళ్ళకి చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. ఈ పొడిబారేటటువంటి చర్మం ఉండేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా కాలు పగుళ్ళ సమస్యని ఎదుర్కొంటూ ఉంటారు. అందులో పర్టికులర్గా వింటర్లో ఈ సమస్య అధికమైపోతూ ఉంటుంది. మనం పడుకున్నప్పుడు మన కాలి పగుళ్ళ ప్రాబ్లం వల్ల మనకి నిద్ర పట్టకుండా కూడా ఉంటుంది. అంటే మనం వింటర్లో ఎక్కువగా మనము బెడ్షీట్ని క్లోజ్ చేసుకొని హాయిగా రిలాక్స్డ్గా పడుకోవాలి అని చెప్పి క్లోజ్ చేసుకుంటాం. అయితే కాలు పగిలిపోయి చాలా రఫ్గా ఉన్నప్పుడు ఆ బెడ్షీట్కి మనకి ఈ పగిలిపోయినటువంటి కాళ్ళ దగ్గర ఒక టచ్ అవుతూ రఫ్గా అనిపిస్తూ దానివల్ల ఏమాత్రం నిద్ర పట్టకుండా మనకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ కాలి పగుళ్ళ ప్రాబ్లం. సో ఖచ్చితంగా వింటర్లో ఈ ప్రాబ్లమ్ని మనము పెరిగిపోకుండా వింటర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి. అండ్ ఇంకొకటి, కాలిపగుళ్ళ సమస్య ఓవర్ వెయిట్ వల్ల వస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఓవర్ వెయిట్ ఉండేటటువంటి వాళ్ళ యొక్క భారం అంతా కూడా ఈ కాళ్ళపైన పాదాలపైన పడుతుంది కాబట్టి దానివల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అయితే ఓవర్ వెయిట్ వల్ల కాలిపగుళ్ళే కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటాం కాబట్టి సో కాలిపగుళ్ళు రాకుండా ఉండాలి అని అంటే మన వెయిట్ని కూడా మనము బ్యాలెన్సింగ్గా ఉంచుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి, శుభ్రంగా లేకపోవటం, అలాగే తడి పాదాలను వెంటనే తుడుచుకొని ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోకపోవటం వల్ల కూడా ఈ సమస్య అనేది వస్తుంది. సో మనము పాదాలు తడిగా ఉంటే అలానే ఉంచేసుకొని అలానే బెడ్ ఎక్కేసి పడుకుంటాము అండ్ అదేవిధంగా తిరిగేస్తూ ఉంటాం. స్నానం చేసిన తర్వాత బాడీ అంతా కూడా మనం చక్కగా టవల్తో తుడుచుకుంటాం, కానీ పాదాల దగ్గరకు వచ్చేప్పటికి నెగ్లెక్ట్ చేస్తాము. సో దానివల్ల కూడా మనకి కాలిపగుళ్ళ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎప్పుడు నీళ్ళల్లో నానుతూ ఉండే వాళ్ళకి ఎక్కువగా తడైపోయినా కూడా ఆ తడిలో ఉండి ఉండి వాళ్ళకి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దానివల్ల కూడా అక్కడ ఫంగస్ చేరుతుంది, పాదాలు పగులుతూ ఉంటే ఆ పగుళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి అది కూడా మీరు గమనించి ఎక్కువగా నీళ్ళల్లో ఉండకుండా చూసుకోండి. ఒకవేళ నీళ్ళల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటే కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు పాటించుకుని మీరు ఉండొచ్చు. ఇంకా ఆ తర్వాత ఫ్లోర్ని బట్టి కూడా ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి ఫ్లోర్స్ మనకి ఎక్కువ చల్లదనాన్ని ఇస్తూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి ఫ్లోర్స్ చాలా హార్డ్గా ఉంటాయి. అంటే మనకి కొన్ని ప్లేసెస్లో నేల చాలా హార్డ్గా ఉంటుంది. ఆ హార్డ్ ప్లేస్లో వితౌట్ ఫుట్వేర్ మనం ఎక్కువగా నడవటం వల్ల కూడా కాళ్ళు పగిలిపోతూ ఉంటాయి. అండ్ ఆ తర్వాత కాలు పగుళ్ళు మనకి వేసేటటువంటి చెప్పులు బట్టి కూడా ఉంటాయి. అంటే ఎక్కువ హై హీల్స్ యూజ్ చేసే వాళ్ళకి హార్డ్గా వుడ్ కింద ఉండేటటువంటి చెప్పులు ఉంటాయి. అంటే కొన్ని చెప్పులు వుడ్తో తయారు చేస్తారు, పైన మటుకు కవరింగ్ చేస్తారు. అంటే మనం ఎప్పుడు కూడా చెప్పుల విషయానికి వచ్చేప్పటికి మ్యాక్సిమం బ్రాండెడ్వి కొనుక్కుంటే మంచిది. మనకి బయట చాలా తక్కువ ప్రైస్కి చెప్పులు దొరుకుతూ ఉంటాయి కదా. సో అవి డిఫరెంట్ మెటీరియల్తో తయారు చేస్తారు. దాని సోల్ అనేది మనకి అంత ఫీట్కి మేలు చేసే విధంగా ఉండదు. అది మనకి తెలియక మోడల్స్ కోసం మనం అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. సో ఈ చెప్పుల కారణంగా కూడా మనకి కాలిపగుళ్ళ సమస్య వస్తూ ఉంటుంది. సో ఇన్ని కారణాల వల్ల మనకి కాళ్ళు పగిలిపోతూ ఉంటాయి. అయితే కాళ్ళు పగలకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో చూద్దాము. కాళ్ళు పగిలిపోకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఎప్పటికప్పుడు హైడ్రేటింగ్గా ఉంచుకునే విధంగా చూసుకోవాలన్నమాట. అంటే తగినంత వాటర్ బాడీలో ఉండాలి, మన వెయిట్ బ్యాలెన్సింగ్లో ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసి ఎప్పుడు స్నానం చేసినా కూడా మన పాదాలని మెత్తటి టవల్తో తుడిచి ఆ తర్వాత మాయిశ్చరైజర్ని అప్లై చేస్తూ ఉండాలి. పర్టికులర్గా మనకి ఏదైనా హార్డ్ ఫ్లోర్ పైన అలాగే ఓవర్ కూలింగ్ ఉండేటటువంటి ఫ్లోర్ పైన నడుస్తుంటే హెల్త్ క్యూర్ చెప్పులు ఉంటూ ఉంటాయి కదా. సో అలాంటి స్లిప్పర్ వేసుకొని నడుస్తూ ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి, ఆల్రెడీ డ్రైగా అనిపిస్తుంది అని అన్నప్పుడు ముందుగానే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇలాంటివి అప్లై చేసుకుంటూ సాక్స్ వేసుకుని కనుక పడుకుంటే మీకు మంచిగా ఉంటుంది. అండ్ అదేవిధంగా నిద్ర కూడా బాగా పడుతుంది, పగుళ్ళు పెరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. సో బ్యాక్టీరియా లాంటివి ఫామ్ అవ్వకుండా కూడా చూసుకోవాలి, ఎప్పుడు తడిలో ఉండకుండా కూడా చూసుకోండి. సో ఏవైతే మిస్టేక్స్ మనం చేస్తున్నామో వాటిని కవర్ చేసుకుంటే సగం ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతూ ఉంటుంది. సో ఇక ఇంట్లో దొరికేటటువంటి ఇంగ్రీడియంట్స్తో చేసుకునేటటువంటి కొన్ని రెమెడీస్ చూద్దాము. ఈ రెమెడీస్ మీరు ట్రై చేసి కాలిపగుల్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.
కాలి పగుళ్ళని కంట్రోల్ చేసుకోవటానికి ఇంట్లోనే దొరికేటటువంటి ఇంగ్రీడియంట్స్తో మనకి బాగా యూజ్ అయ్యేటటువంటి ఈజీ టిప్ ఏంటి అంటే మనకి కాసిన వేపాకులు కావాలి. ఈ వేపాకులు మనకి యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫెక్షన్స్కి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో వేపాకుల్ని మనము పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసుకున్నటువంటి పేస్ట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం కొబ్బరి నూనె ఈ మూడింటిని కలిపి మొత్తం అంటే వేపాకు రసము అండ్ అదేవిధంగా పసుపు కొబ్బరి నూనె బాగా మిక్స్ చేసి దాన్ని నైట్ పడుకునే ముందు మీరు పాదాలకు పట్టించి దానిపైన ఈ విధంగా మనకి కూరగాయలు తాజాగా ఉండటం కోసం యూజ్ చేసేటటువంటి క్లింగ్ ర్యాప్ ఉంటుంది కదా, ఈ ఫాయిల్ని సో ఇలాంటి ప్లాస్టిక్ ఫాయిల్ని పాదాలకి చుట్టేసేయాలి. ఆ విధంగా చేయటం వల్ల మీకు పొద్దున్నే లేచేపటికి అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కంట్రోల్ అవుతుంది అండ్ అదేవిధంగా పాచిపోయినటువంటి పగుళ్ళు కూడా కంట్రోల్ అవుతాయి. ఒకవేళ అంతసేపు ఉంచలేమో అని అనుకుంటే కనుక మీరు ఒక 1 hour అయినా ఉంచుకోవచ్చు. అంటే వేపాకు పేస్ట్ అందులో కొంచెం పసుపు కొబ్బరి నూనె 3 కలిపి మొత్తం క్లీన్ చేసుకున్నటువంటి పాదాలకి శుభ్రంగా అప్లై చేసేసేయాలి. ఆ విధంగా అప్లై చేసిన తర్వాత మీరు ఈ ర్యాప్ చుట్టేసి ఒక 1 hour తర్వాత తీసి వాష్ చేసేసేయాలి. మొత్తం తడంతా ఆరిన తర్వాత చక్కగా మాయిశ్చరైజర్ కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మీరు వారానికి 1-2 సార్లు చేస్తూ ఉంటే పగిలినటువంటి పాదాలు చాలా సాఫ్ట్గా అవుతాయి. సో నెక్స్ట్ ఈ టిప్లో మనకి ఫస్ట్ కావాలి బనానా అన్నమాట. సో ఇది స్కిన్ని చాలా మెత్తగా చేయటానికి మనకి బనానా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక బనానా తీసుకొని మనము పైన లేయర్ని పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నటువంటి బనానాని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా బాగా మ్యాష్ చేసినటువంటి బనానా పేస్ట్ని తీసుకొని ఒక బౌల్లో వేయాలి. అండ్ ఆ తర్వాత మనకి నెక్స్ట్ కావాలి కొంచెం వ్యాజ్లైన్ అన్నమాట. కొద్దిగా సరిపోతుంది ఎందుకంటే బనానా కూడా మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి కొద్దిగా వ్యాజ్లైన్. అండ్ ఆ తర్వాత మీకు కావాలి కొంచెం కోకోనట్ ఆయిల్, అంటే 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం కొంచెం ఇందులో లైమ్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా యాడ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ బనానా అండ్ అదేవిధంగా వ్యాజ్లైన్ కోకోనట్ ఆయిల్ నిమ్మరసం ఇవన్నీ కలిపినటువంటి మిశ్రమాన్ని శుభ్రంగా క్లీన్గా కడుక్కున్నటువంటి పాదాలపైన అప్లై చేసి ఇందాక చెప్పినట్టుగా ఈ విధంగా క్లింగ్ ర్యాప్ తోటి చుట్టేసి ఆ తర్వాత ఒక 1 hour ఆగి తీసి క్లీన్ చేసి పాదాలు మీరు చక్కగా పొడి బట్టతో తుడిచిన తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ని అప్లై చేయండి. అండ్ ఇది నైట్ అంతా కూడా ఉంచితే కూడా మీకు చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఇంకో టిప్ చూద్దాం. మనం హీట్ బేర్ చేయగలిగినటువంటి గోరువెచ్చని వాటర్లో మనము ఒక గుప్పెడు రాక్ సాల్ట్ అంటే రాతి ఉప్పు ఉంటుంది కదా, సో ఆ రాతి ఉప్పు వేసి అందులో కొంచెం ఒక 2 స్పూన్లు రోజ్ వాటర్ కూడా వేసి దాంతోపాటు కొంచెం కొబ్బరి నూనెను కూడా అందులో యాడ్ చేయాలన్నమాట. 1 స్పూన్ కొబ్బరి నూనె కూడా అందులో యాడ్ చేయాలి. అందులో మనము పాదాలు నానబెట్టి ఆ తర్వాత చక్కగా స్క్రాప్ చేసి బ్రషింగ్ కూడా చేసిన తర్వాత మనం పొడిబట్టతో తుడిచి అప్పుడు ఏదైనా మాయిశ్చరైజర్ని కనుక అప్లై చేస్తే పాదాలు చాలా మృదువుగా ఉంటాయి. ఇలా రోజు విడిచి రోజు కానీ ప్రతిరోజు కానీ మనము నైట్ పడుకోబోయే ముందు చేసి ఏదైనా మాయిశ్చరైజర్ని అప్లై చేసిన తర్వాత సాక్స్ వేసుకుని ప్రతిరోజు నైట్ పడుకుంటే పాదాలు తొందరగా పగలకుండా ఉంటాయి. అలాగే పగిలినటువంటి పాదాలు చాలా స్మూత్ అండ్ సప్పుల్గా ఉంటాయి. ఓకే, చూసారు కదా, ఈ రెమెడీస్ ట్రై చేస్తూ ఉండండి. మీ కాలి పగుళ్ళ సమస్య అనేది ఖచ్చితంగా ఉపశమిస్తుంది. అండ్ అదేవిధంగా మీరు ఇన్ని రెమెడీస్ ట్రై చేయడానికి అవకాశం లేనప్పుడు ఏదో ఒక మాయిశ్చరైజర్ని రెగ్యులర్గా యూస్ చేయండి. అండ్ దాంతోపాటు వ్యాజిలైన్ కానీ సైబాల్ కానీ ఇలాంటి న్యాచురల్ నార్మల్ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ అయినా అప్లై చేసి నైట్ టైం సాక్స్ కానీ లేదంటే ఏదైనా కవర్ కానీ చుట్టుకుని పడుకుంటే కూడా మీకు ఉదయానికి సాఫ్ట్గా స్మూత్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ టిప్స్ పాటించండి. అండ్ అదేవిధంగా ఇంకా సమస్య పెద్దది కాకుండా మీకు మీరే ప్రొటెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.